ఎందుకు జగన్మోహన్ రెడ్డి అసెంబ్లీ సమావేశాలకు వెళ్ళట్లేదు? కారణాలేంటి? 11 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు కదా, 11 మంది ఎమ్మెల్యేలతో ఏం మాట్లాడతాము? అసలు ఈ ప్రతిపక్ష హోదా కూడా లేదు కదా, ఇంకెందుకు వెళ్ళని చెప్పి వెళ్ళడం మానేస్తున్నాడు. అంటే అక్కడ ఏదైనా డెవలప్మెంట్ చర్చ జరిగిందని దాని విషయంలోని మాట్లాడలేక సమాధానం ఇవ్వలేక వెళ్ళడు అని అంటున్నారు. మరి అది ఎంతవరకు కరెక్ట్ అవ్వచ్చు? ఒక విధంగా అది ఉంది, ఒక విధంగా ఉంది. మరి అంతే, మరి ఇంకెలాగే ఇంకేముంది? అంటే ప్రజల సమస్యలు మాట్లాడడానికి వెళ్ళాలి కదా. ప్రజల ఇద్దరైతే వెళ్ళాలి కదా. అవును, ఏం మాట్లాడుతుంది? ఏం మాట్లాడుతారని చెప్పి వెళ్తాడు అంతే. ఇంకా అంటే ఇప్పుడు అమరావతి కానీ, నీటి సరఫరా సంబంధించిన, పోలవరం సంబంధించిన కానీ నీటి వాటి మీద చర్చలు జరిగితే సమాధానం చెప్పలేక తల్లమోహం వేసల ఆ పరిస్థితి వస్తుందని జగన్మోహన్ రెడ్డి అసెంబ్లీకి వెళ్ళట్లేదని. అంటే ఇప్పుడు అమరావతి గురించి మాట్లాడాలంటే మనం 3 రాజధానులు మాట్లాడాలి. 3 రాజధానులు మళ్ళీ క్యాన్సిల్, మళ్ళీ ఒకటి అయింది, మళ్ళీ దాని గురించి మాట్లాడాలి. 3 రాజధానులు ఎందుకు పెట్టాలి, ఎందుకు పెట్టాలి అని చెప్పి అడగడానికి అది ఉండాలి. ఇప్పుడు అది చెప్పాలి. అది చెప్పడానికి మరి సింగల్ దీని గురించి ఇంకా అనేసాడు ఇంకా అంతే. అంటే ఇప్పుడు అసెంబ్లీకి వెళ్లకుండా జీతాలు కూడా తీసుకుంటున్నారు, ఇది ఎంతవరకు కరెక్ట్? ఎమ్మెల్యే పదవి రాజీనామా చేసేది బెటర్. ఎమ్మెల్యే పదవి రాజీనామా పార్టీ అధ్యక్షుడు ఉంటే బెటర్. ఇంకంతే, అందువల్ల ఇంకేట్లేదు. అంటే ఈ 5 సంవత్సరాలు జగన్మోహన్ రెడ్డి 5 సంవత్సరాలు ఏం చేశారు అన్నది కూడా చెప్తారు కదా, అక్కడ అడుగుతారు కదా, దానికి సమాధానం చెప్పలేక అదొక కారణం కూడా అని అంటున్నారు. అవును, చెప్తుండే కదండి. ఇప్పుడు అమ్మఒడి వేసాను అన్నాడు, అమ్మఒడి 5 సంవత్సరాలు పడిపోయింది అన్నాడు, 3 సంవత్సరాలు వేసాడు. 3 సంవత్సరాలు వేసాడు అమ్మఒడి. ఇది పెద్దవాళ్ళకి అది ఇచ్చి, పెన్షన్కి అది 18,000 అంత ఇచ్చాడు కదా, అది 3 సంవత్సరాలు వేసాడు. పేరుకి 5 సంవత్సరాలు వేసాడు అన్నమాట. 5 సంవత్సరాలు ఎక్కడ వేసాడు? ఆడు ఎక్కిన సంవత్సరం వేయలేదు, ఆడు దిగిన సంవత్సరం వేయలేదు, మధ్యలో 3 సంవత్సరాలు పడ్డాయి. అలాగే అనట్లేదు కదా, మేము వేసాం జరుగుతాయి కదా, మరి అది ఎరగలేదు. మరి అంతే. ఇవన్నీ ప్రజల సమస్యలు కూడా మాట్లాడకుండా వెళ్లకుండా ఉన్న వ్యక్తి మళ్ళీ అధికారంలోకి వచ్చేస్తాను అంటున్నాడు. మొన్న చిన్న ఇష్యూ జరిగింది. రాపగుంట నుంచి పిన్నకడికి రోడ్డు ఇప్పుడు వచ్చి 2 సంవత్సరాలు 5 సంవత్సరాలు మళ్ళీ ఒక ఎమ్మెల్యే పక్క ఇంటి పక్కనే ఒక 1 కిలోమీటర్ల ఇల్లు ఉంటది. ఇప్పుడు గురించి రోడ్డు గురించి పట్టించుకోలేదు. మొన్న ఏదో రోడ్డు పడిన దాని మీద చిన్న ఇష్యూ జరిగింది. ఏంటి జరిగింది? చిన్న రోడ్డు ఏదో బ్యాట్లు వేసింది అని చెప్పి వచ్చింది, దానికి ప్రెస్ మీట్ పెట్టి అధిప్రాయం చేయటన్నాడు. ఇదే రోడ్లు వేయడం, ఇదే చేయడం ఆడికి చేతకలేదు. రోడ్డు వేయడం కూడా ఆడికి చేతకలేదు. మరి దాడు ఇప్పుడు అంటే ఆ కన్నం గురించి అడుగుతున్నాడు. ఆ కన్నం గురించి కూడా పంచకర్ల ఎక్స్ప్లెయిన్ ఇచ్చాడు. ఏంటి ఇచ్చాడు? దీనికి ఇచ్చాడు. అక్కడ చిన్న ఇష్యూ జరిగింది, ఇది చిన్న కన్నం పడి దాని వాటర్ పడిపోవడం వల్ల జరిగింది. మొత్తం అందరిని పిలిచి గట్టిగా ఇచ్చాడు. ఇప్పుడు వచ్చి రోడ్డు కూడా కనీసం రోడ్డు శాంక్షన్ అయిన రోడ్డు కూడా వేసుకోలేరు కదండి. ఆడిది చిన్న దీని గురించి మాట్లాడుతున్నాడు. ఇంకేంటి మాట్లాడుతున్నాడు? ఎంతే ఏ వంక లేదు, డొంగొట్టుకున్నట్టుగా ఏ వంక జరుగుతుందో చూస్తున్నారు అంతే, ఇంకేట్లేదు. అంటే సరే, అసలు జగన్మోహన్ రెడ్డి ఎందుకు అసెంబ్లీకి అసలు వెళ్ళట్లేదు? వాడికి ఒళ్ళు బలిసిపోయిందండి. అసలు ఏం చేస్తున్నాడో ఆయనకే తెలియట్లేదు. మెగా టీఎస్సీ చూడండి ఎంత అన్పాపులర్ చేద్దాం అంటున్నాడో అంత అన్పాపులర్ అయిపోతున్నాడు. ఈయన ఏంటంటే నెక్స్ట్ ఎలక్షన్ లో ఒక్క సింగిల్ డిజిట్ కూడా రాకూడదు. అంటే అసెంబ్లీకి వెళ్తే ఇవన్నీ చర్చలు జరుగుతాయి, సమాధానం చెప్పలేక అసెంబ్లీకి వెళ్తే ఇవన్నీ అడుగుతారు. అక్కడికి ఆయన బిక్కమొఖం వేస్తాడు. అక్కడికి ఏం మాట్లాడుతున్నా ఆయనకే తెలియట్లేదు. అసలు అనకూడదు కానీ అసలు సీఎం ఎలాగేయడో కూడా మాకు తెలియట్లే. అందరూ ఇప్పుడు ఉత్తరాంధ్ర గానీ లేదంటే విశాఖపట్నం గానీ చాలా కంపెనీలు వస్తున్నాయి, తర్వాత భోగపురం వచ్చింది, అమరావతి డెవలప్మెంట్ అవుతుంది. అంటే ఇవన్నీ క్వశ్చన్లకి సమాధానం చెప్పలేక ఎందుకంటే డే బై డే ఆంధ్రప్రదేశ్ విపరీతంగా డెవలప్ అయిపోతుంది. మేము కూడా ఎప్పుడు నాకు 75 years ప్లస్, మేము కూడా ఎప్పుడు ఇంత డెవలప్ అవుతుందని మేము ఎక్స్పెక్ట్ చేయలేదు. అతనికి ఏంటంటే మరి ఇంకా దేవుడే ప్రజల సమస్యల కోసం మాట్లాడడానికి తప్పకుండా రావాలి. ఇప్పుడు 12 మందిని 11 మందిని ఇచ్చారంటే వాళ్ళు ఎందుకు ఇంట్లో కూర్చొని జీతాలు తీసుకోవడానిక? వాళ్ళకి ఏంటంటే జీతం ఇవ్వకూడదు. ఇప్పుడు ఎమ్మెల్యే క్వార్టర్స్ కూడా మేము చూసాము యూట్యూబ్ లో, ఎంత గ్రాండ్ గా కట్టారో అంత గ్రాండ్ గా కట్టారు. వాళ్ళు ఎమ్మెల్యేలకి కానీ ఎంపీలకి కానీ ఎవరికి అలాట్ చేయకూడదు. ఈ అసెంబ్లీకి వెళ్లకుండా ఆ ప్రజల సమస్యలు మాట్లాడకుండా మళ్ళీ నేను అధికారంలోకి వస్తాను అంటున్నాడు. రాడు, వచ్చే సమస్య లేదు. వస్తే మేము అందరం మీసాలు దిగి గుండు కొట్టి ఊరేగుతాం. కానీ ప్రజలందరూ గమనిస్తున్నారు. 99% ఎలాగా అనుకుంటాడండి వచ్చేస్తానని చెప్పి? ఏం చేశాడని అనుకుంటాడు? కనీసం దేశభక్తి కూడా లేదు. కనీసం ఈ 3 సంవత్సరాల నుంచి జాతీయ జెండా ఎగరడానికి కూడా జాతీయ జెండా ఎగరేయట్లేదు అసలు. ఏంటంటే అప్పుడు అధికారంలో ఉన్నప్పుడు మోడీ గారి దగ్గరికి వెళ్ళి వాళ్ళ దగ్గరికి వెళ్ళి వాళ్ళ కాళ్ళు పట్టి ఈ కాళ్ళు పట్టుకుని
వాళ్ళకి అంటే కొన్ని చెప్పకూడదు అనుకోండి, అంటే అలా సీఎం గా ఉన్నప్పుడు ప్రోటోకాల్ ప్రకారమే ఎగరవేశారని ప్రజలు అంతే అంతే. తర్వాత అస్సలు లేదు. అంటే ఇప్పుడు వాళ్ళ తాతగారు బ్రిటిష్ దగ్గర పనిచేశారని, బ్రిటిష్ వాళ్ళ మీద ప్రేమ ఉందని రావట్లేదని ప్రజలు అంటున్నారు. అది కరెక్టే. అది ఇంకోటి ఏంటంటే ఇప్పుడు జైల్లోకి వెళ్ళి ఈ ఖైదీలు పరామర్శించడానికి జగన్మోహన్ రెడ్డి టైం ఉంది కానీ మన జాతీయ జెండాని ఎగరేయడానికి లేదు. పోనీ వాళ్ళ ఆఫీస్ లో చేసుకోవచ్చు కదా, అది ఇంట్లో పెట్టుకుని గాంధీ మాతృడు పెట్టిన 2 పువ్వులు వేసి సెల్యూట్ కొట్టచ్చు కదా. నాకు 75 years అయినా నేను ప్రతి సంవత్సరం జెండా వందనం ఎక్కడైనా వెళ్తాను నేను. కానీ ఒక ఎక్స్ సీఎం గా పనిచేసిన వ్యక్తి కనీసం ఇలాంటి జాతీయ మీద అవును. కనీసం దేశభక్తి లేదు. అవును, చాలా పొరపాటు అవుతుంది. ఇంకా అతన్ని ప్రజలే ఇంకా శిక్షించాలండి. ఇప్పుడు కనీసం జగన్మోహన్ రెడ్డి ఈ గత 3 సంవత్సరాల నుంచి అంటే సీఎం పదవి కోల్పోయిన దగ్గర నుంచి మన జాతీయ జెండాను ఎగరవేయడానికి కూడా బయటికి రావట్లేదు. దీని మీద మీ అభిప్రాయం ఏంటంటే, అంటే సీఎం గా ఉన్నప్పుడు ప్రోటోకాల్ ప్రకారమే ఈ జాతీయ జెండా ఎగరించడానికి వచ్చేవారని ప్రజలందరూ అనుకుంటున్నారు. ఇది భారతీయ పౌరుడిగా ఏ వ్యక్తి అయినా అది చేయవలసిందే. మనకి ఆ రోజు బ్రిటిష్ వారు నుంచి మనకి స్వతంత్రాన్ని పెద్దలు ఎంతో మంది జాతీయ నాయకులు ఇప్పటికీ కూడా భావి పౌరులకి మనం ఏటి చాటి చెప్పగలం. ఇలాంటి పెద్ద నాయకులు అనేవాళ్ళు ఎవరైనా చేసి వాళ్ళకి మనం ఎక్స్ప్లెయిన్ చేస్తుంటే మన పండగ అంటే ఏంటి, ఆ రోజు పండగ ఎందుకు జరుపుకుంటున్నాం, ప్రజలు నెక్స్ట్ జనరేషన్ కి మనం ఇలా వచ్చిందని హిస్టరీ చరిత్ర చెప్పుకోవడానికే కాదు, ఇలాంటి వ్యక్తుల వల్ల ఇప్పుడు నెక్స్ట్ జనరేషన్ కి మనం ఏం చెప్పలేము. ఇలాంటి వ్యక్తులు కూడా సొసైటీలో ఉపయోగం. ఇప్పుడు మనం అనుకుంటాం ఇందిరాగాంధీ టైంలో సోనియా గాంధీ వాళ్ళు వీళ్ళు హిస్టరీలు అన్ని చెప్పుకుంటాం. అలాంటి వ్యక్తులే మన జాతీయ జెండాని గౌరవించి సమాజానికి చిన్నపిల్లలకు కూడా పండగలా జరుపుకుంటుంటే, ఈ రోజు ఎలాంటి అపోజిషన్ లో ఉంటే మాత్రం ఈ రోజు మనం జాతీయ జెండా ఎగరవేయకపోతే అది ఎంతవరకు సొసైటీని మనం ఏటి ఉపయోగపడుతుంది. సీఎం గా ఉన్నప్పుడే ప్రోటోకాల్ ప్రకారమే ఈ జాతీయ జెండా ఎగరవేయడానికి జగన్మోహన్ రెడ్డి వచ్చారని ప్రజలందరూ అంటున్నారు. నిజానే? ఇలాంటి వ్యక్తులు దేశద్రోహులుగా మనం ప్రకటించవచ్చండి. ఎందుకంటే వాళ్ళు ఇప్పుడు అభిమానం అనేది మన జాతిలో ఉండాలి. జాతీయ జెండా అంటే ఏంటి, మనకి పూర్వం నుంచి వచ్చిన ఆచారం, పండగ, ఎందరో ప్రాణత్యాగాలు చేసి వచ్చింది. ఈ రోజు ఇలాంటి వ్యక్తులని మనం భారతీయ ప్రౌఢుగా గుర్తించకూడదండి. ఇలాంటి ప్రజలు గుర్తించాలి. ఇలాంటి వాళ్ళని ఇక సొసైటీలో తిరగకుండా చేసేటట్టు చెయ్యాలండి. జగన్మోహన్ రెడ్డి ఈ జైల్లో ఉన్న ఖైదీలకి వీళ్ళకి పరామర్శించడానికి టైం ఉంది కానీ ఈ మన జాతీయ జెండాని ఎగరవేయడానికి కూడా అతను బయటకు రావట్లేదు. ఇలాంటి వ్యక్తులు ఒక్క మాటలో చెప్పాలి, దేశభక్తి ఉంటే ఇలా చేయరు కదండి. సామాన్య వ్యక్తే జాతీయ జెండా పట్టుకొని ఆ రోజు పండగలాగా జరుపుకుంటుంటే ఒక అపోజిషన్ అదే మాజీ సీఎం అయి ఉండి చెయ్యకపోతే ప్రజలు ఏ విధంగా భావించవచ్చు ఈ వ్యక్తిని. అంటే వాళ్ళ తాతగారు బ్రిటిష్ వాళ్ళ దగ్గర పనిచేసిన కారణంతో బ్రిటిష్ వాళ్ళు అంటే ప్రేమ అనురాగాలు ఉన్నాయని ప్రజలు అంటున్నారు. అయి ఉండొచ్చు సార్. అవి ఏంటంటే ఆ మూలాలు ఉంటాయి కదా ఎవరికైనా, అందులో ఆ జీన్స్ లో ఉంటాయి, ఎంతో కొంత లేకపోవడం లేదు. ఈయనకి అదే వచ్చిందేమో. అయితే అప్పుడు ముఖ్యమంత్రి ప్రోటోకాల్ గా రావచ్చు కానీ అభిమానం దేశం మీద భక్తితో ఉండే వ్యక్తి కాదనిపిస్తుంది సార్. అలాగే